అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ పక్కన పెడితే బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నారు. అంటే ఉన్న ఉద్యోగాలను కూడా ఈ మొత్తం తెలంగాణలో తీసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలందరినీ రెగ్యులరైజ్ చేస్తుంటే ఇక్కడ అసలు నోటిఫికేషన్ లేకుండా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలందరినీ కూడా తీసేసి ఇండ్లకు పంపిస్తున్నారు. ఇది దట్ ఈస్ వేర్ అక్కడే మీరందరూ కూడా చాలా చాలా దగ్గరగా మీరందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది. 100కి 100 జనం కాన్ఫిడెన్స్ అదే, మా కాన్ఫిడెన్స్ అదే. బాబు వస్తే జాబ్ వస్తుంది, 100% కరెక్ట్ అది. ఎందుకంటే జాబ్ అంటే ఈరోజు కూర్చొని గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంతమందికి ఇవ్వగలుగుతాం మనం? 1000 మందికి ఇవ్వగలుగుతామా? 10,000 మందికి ఇవ్వగలుగుతామా? 50,000 మందికి ఇవ్వగలుగుతామా? 50,000 ఇస్తే 5 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో 50,000 కంటే ఇస్తే ఉద్యోగాలు ఇస్తే ఎంత శాతం వచ్చినట్టు? అది కాదు. బాబు వస్తే జాబ్ వస్తుందని ఎందుకు చెప్తున్నామంటే, బాబు వస్తే ఇక్కడటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతాడు, ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ కడతాడు, ఇక్కడటువంటి ఇండస్ట్రియలిస్టులకంతా ఒక మంచి పాలసీ తీసుకొని వస్తాడు, కొన్ని లక్షల మంది వేల మంది ఇన్వెస్టర్లు ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తాడు. ఏ రకంగా అయితే హైదరాబాద్కు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో, గతంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఏ రకంగా అయితే ఐటీని అంతా తీసుకొని వచ్చి ఒక ఐటీ హబ్గా రకరకాల డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏ రకంగా హైదరాబాద్ డెవలప్ చేశాడో, ఆ కెపాసిటీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉంటేనే చేయగలుగుతాడు. ఈరోజు చైనాకు పోయినాడు, జపాన్కు పోయినాడు, రకరకాల దేశాలకన్నిటి కూడా పోయినాడు, ఇన్వెస్టర్లందరినీ తీసుకొని వస్తున్నాడు, వాళ్ళకి కావాల్సినటువంటి పాలసీస్ అన్ని తయారు చేస్తున్నాడు. ఇవన్నీ చేసేటప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ లోపల ఇండస్ట్రియలైజేషన్ పూర్తిగా జరిగిపోతుంది. ఇండస్ట్రీస్ అంతా ఇక్కడికి వచ్చినప్పుడు, ఒకవైపు ఇక్కడటువంటి ఇరిగేషన్ స్కీమ్స్, ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఏదో ఒక ఉపాధి ఉంటుంది. ఆ రకంగా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పినాం, కానీ జాబ్ గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? ఈరోజు మీరు చెప్పండి, నిజంగా హైదరాబాద్ అంతగా పెరిగిందానికి కారణం చంద్రబాబు నాయుడు కారణమా కాదా? ఈరోజు మనం చూసినటువంటి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు యొక్క ప్రమేయం, ఆయన యొక్క పాలసీస్ ఎంతవరకు ఉపయోగపడినాయంటారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అసలు వ్యవసాయం దండగా, వ్యవసాయం అవసరం లేదన్నారు. అసలు ఈ కరెంటు బిల్లుల పరిస్థితులు బషీర్బాగ్ వెళ్ళి రైతులంతా ఉద్యమం చేసే బషీర్బాగ్ కాల్పుల్లో కూడా రైతులంతా కూడా మృతి చెందారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా రైతుల మీద ఇంత ప్రేమను ఇవ్వకపోయడానికి గల కారణాలు ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా వ్యవసాయం దండగా అని చెప్పలే. ఈరోజు నా తల్లిదండ్రులు, నా బంధువులు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లవాళ్ళకి చెప్పినప్పుడు, రే చదువుకోపోరా, చదువుకోకుంటే సేద్యం చేసుకోవాల్సి వస్తుంది అంటే, మా తండ్రికి నా మీద ప్రేమ ఉండదా? మా తండ్రికి ఏమైనా వ్యవసాయం అంటే చులకనా? నువ్వు నాశనం అవుతారా నువ్వు వ్యవసాయం చేసుకుంటే? మంచి బతుకుపోరా, బాగా చదువుకో, మంచి ఉన్నతమైన ఉద్యోగం తెచ్చుకో అని చెప్పడం ఏమైనా తప్ప? ఆ రోజుల్లో కూడా ఒక బ్రదర్లీ అడ్వైస్, ఒక పేరెంట్లీ అడ్వైస్, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పేరెంట్ మాదిరి నువ్వు కూర్చొని, నాన్న చదువుకోరా, వ్యవసాయం చేస్తే నీకు అంత లాభసాటిగా ఉండదురా, ఉద్యోగం చేసుకుంటే పెరుగుతుందని చెప్పడం తప్ప? దాన్ని 100% తప్పు కాదు. అయినా అటువంటి వ్యాఖ్య కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడా చేయలేదు. దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. డ్వాక్రా మహిళలకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అన్నారు. అంటే ఇక్కడ కేవలం క్యాపిటల్ అంటే మూలధనం మాత్రమే ఇస్తున్నారంటే, వ్యాపారం కోసం అంటే ఆ డబ్బులు ఏదో బ్యాంకులో వేస్తారు, దాన్ని తీసుకోవడం కూడా, అది వాడుకున్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది అనేది కూడా ఉంది. ఆ విధంగా చేసినప్పుడు ఇది మాఫీ ఎలా అవుతుందంటారు? ఇప్పుడు టోటల్ డ్వాక్రా రుణాల మాఫీ అనేటువంటి విషయము ఎలక్షన్ ముందు మేము చెప్పడం డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పాం. చెప్పిన తర్వాత ఆలోచన చేస్తే మొత్తం డ్వాక్రా రుణాలంతా కూడా రాష్ట్రంలో 7,000 కోట్లు ఉన్నాయి. 7,000 కోట్లు 8,000 కోట్లు ఉన్నాయి డ్వాక్రా మహిళలకు ఇచ్చేటువంటి రుణాలు. చాలామంది డ్వాక్రా మహిళలే వచ్చి, ఒక మహిళకు 10,000 ఉంటుంది లోను, ఒక మహిళకు 50,000 ఉంటుంది, ఒక మహిళకు ₹1,00,000 ఉంటుంది. అంటే స్థాయిలు పట్టుకొని కొంతమందికి ఎక్కువ ఇచ్చినారు, కొంతమందికి తక్కువ ఇచ్చినారు. ఆ ఎక్కువ తక్కువ తేడా కాకుండా వీళ్ళందరూ రీపేమెంట్ చేస్తూ వస్తారు డబ్బులు. సో ఒక ₹1,00,000 తీసుకున్నప్పుడు ఒకరు 4 సంవత్సరాల క్రితం తీసుకున్నారనుకోండి, 80% ఆఫ్ రుణం రీపే చేసింటాడు. ఇంకా బ్యాలెన్స్ ఉండేది ఎంత? 20% ఉంటుంది. డ్వాక్రా రుణమాఫీ చేస్తే అతనికి వాళ్ళకి బెనిఫిట్ ఎంత వస్తుంది? 20% వస్తుంది. సో మీరు ఈ రకమైన చేసిన దానివల్ల మేము ఎన్నో సంవత్సరాల నుంచి కట్టుకున్న వాళ్ళకు మాకు ఇబ్బంది పడిపోతుంది.
నిన్న మొన్న రుణం తీసుకున్న వాళ్ళకు పూర్తి స్థాయిలో బెనిఫిట్ జరుగుతుంది. మీరు ఏం చేసినా కూడా అందరూ కూడా మహిళలందరినీ కూడా ఆన్ పార్ కన్సిడర్ చేయండి అని చెప్పేసి అనేక విన్నపాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత క్యాల్కులేట్ చేసి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మహిళకు కూడా 10,000 రూపాయలు క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ఇద్దాం. దానివల్ల ఏమవుతుంది, 10,000 కోట్లు ఖర్చు అయింది ఈరోజు స్టేట్ గవర్నమెంట్కు. వాస్తవంగా మేము చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తే 7,000 కోట్లతో అయిపోయింది అది. కానీ ఈరోజు అడిషనల్గా ఇంకొక 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క మహిళకు కూడా 10,000 రూపాయలు ఇచ్చినాం. ఈజ్ ఇట్ నాట్ అన్ ఇంప్రూవ్మెంట్ టు వాట్ వీ సెడ్? 7,000 కోట్లు మేము రుణం 7,000 కోట్ల బదులు ఇంకా 3,000 కోట్లు అదనంగా ఇచ్చినామంటే ఈజ్ ఇట్ నాట్ అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ది విమెన్ ఫోక్? అసెంబ్లీలో బలమైన జగన్ తర్వాత బలమైన వాణ్ణి వినిపించే రోజాని ఏడాది పాటు సస్పెన్షన్ చేయడం కూడా ఎంతవరకు సబబమంటారు? నిజంగా మీరు ఆ రోజు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ చూసారా? ఒక మహిళ ఆ రకంగా ప్రవర్తించడం మీకు సమంజసంగా తన వాక్యాలు వెనక్కి తీసుకుంటామని చెప్పారు కదా, తర్వాత ఆమె తీసుకుంటారు. దాని తర్వాత గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేస్తామని చెప్పినట్టుంది. మరి దాని విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు కానీ స్పీకర్ కానీ